ఇన్నర్ క్లాసెస్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. చూడండి, ద ఇన్నర్ క్లాస్ ఈజ్ ఎ క్లాస్ ఎంబెడెడ్ ఇన్ ది అవుటర్ క్లాస్. అంటే ఒక క్లాస్ లోపల సబ్ క్లాస్గా ఉండేదాన్నే ఇన్నర్ క్లాస్ అని చెప్పేసి అంటాం. ఒక క్లాస్ లోపలే ఉంటుంది అది. మరి ద ఇన్నర్ క్లాస్ కెన్ బి ట్రీటెడ్ ఎస్ ఏ separate class because without having inner class object we cannot access variables and methods of inner class from outer class. అంటే ఒక క్లాస్ లోపల అంటే అవుటర్ క్లాస్ లోపల ఈ క్లాస్ ఉన్నా కానీ ఈ యొక్క ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ లేకుండా అవుటర్ క్లాస్లో ఉన్న అవుటర్ క్లాసు ఈ యొక్క ఇన్నర్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయలేదు, ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేయాలి. అదే అవుటర్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని అంటే వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ ఇన్నర్ క్లాసు డైరెక్ట్గా అంటే మెథడ్ లేకుండానే ఆబ్జెక్ట్ లేకుండానే డైరెక్ట్గా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. మరి ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ అవుటర్ అనే ఒక క్లాసు తీసుకున్నాం. దీంట్లో ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం. ఇక్కడ బూలెన్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం, అవుటర్ క్లాస్ యాక్సెసిబుల్ అని సంథింగ్ ఒక బూలెన్ వేరియబుల్. దాంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. మరి ఇన్నర్ క్లాస్ అనేది ఇక్కడ క్రియేట్ కాబడి ఉంది. ఇది ఇన్నర్ క్లాస్, ఈ క్లాస్ లోపలే ఉంది. మరి ఇన్నర్ క్లాస్కి ఇన్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. ఎందుకంటే ఇన్నర్ క్లాస్లో ఉండే ఈ రెండు మెంబర్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ యాక్సెస్ కావాలి అంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఇన్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. సో ఎస్టీఆర్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అవుటర్ క్లాస్ యాక్సెసిబుల్ అని దానికి స్ట్రింగ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అవుటర్ క్లాస్ యాక్సెసిబుల్ ఈక్వల్ టు ట్రూ అని దీనికి ట్రూ అనే వాల్యూ ఈ మెంబర్కి ఇవ్వడం జరిగింది. మరి చూడండి, ఇన్నర్ క్లాస్కి కన్స్ట్రక్టర్ ఎలా తీసుకోవాలో ఎలా ఇనిషియలైజ్ చేయాలో అవుటర్ డాట్ ఇన్నర్ స్పేస్ ఇచ్చి ఇన్ అంటే దీనికి ఇక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట, ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇన్ ఈక్వల్ టు న్యూ అవుటర్ డాట్ ఇన్నర్ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాం. అవుటర్ క్లాస్ యాక్సెసిబుల్ అనే యాక్సెసిబుల్లా కాదా అనేదాన్ని, దాంట్లో ఏముంది, ట్రూ ఉంది. అదే ఇన్ డాట్ ఇన్నర్ క్లాస్ యాక్సెసిబుల్ అంటే దీంట్లో ఉన్న మెంబర్ అది యాక్సెసిబుల్లా కాదా అనేది ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ మెసేజ్ వస్తుంది. ఇదంతా కూడా దేంట్లో పెట్టాం, టోటల్ ఈ యొక్క అవుటర్ కన్స్ట్రక్టర్లో పెట్టాం దీన్ని. మరి ఇప్పుడు ఇన్నర్ క్లాస్లోకి వెళ్దాం. ఈ అవుటర్ క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుందో చూడండి, ఇక్కడ ఎండ్ అవుతుంది. మరి అదే ఇన్నర్ క్లాసు దీని లోపలే ఉంది. ఓకే, మరి ఇన్నర్ క్లాస్ లోపల కూడా స్ట్రింగ్ వేరియబుల్ ఇన్నర్ క్లాస్ యాక్సెసిబుల్ అనే బూలెన్ వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ కూడా ఇన్నర్ క్లాస్ అవైలబుల్ అని సమ్ మెసేజ్ ఉంది. మరి ఇక్కడ కూడా ట్రూ అని తీసుకున్నాం. అదే ఇక్కడ ఎస్టీఆర్ అని ప్రింట్ చేసాం. అవుటర్ క్లాస్ యాక్సెసిబుల్ డైరెక్ట్గా అవుటర్ క్లాస్ యాక్సెసిబుల్ అనే పైన ఉన్న వేరియబుల్ని డైరెక్ట్గా కాల్ చేసాం ఇక్కడ. ఎందుకంటే ఇన్నర్ క్లాస్లో అవుటర్ క్లాస్లో ఉండే మెంబర్స్ని డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ లోకల్ వేరియబుల్ని కూడా తీసుకున్నాం. అదే ఈ క్లాస్లో ఉండేదాన్ని ఇక్కడ కాల్ చేయాలంటే ఏం చేసాం మనం, ఆబ్జెక్ట్ తీసుకొని ఇన్ అనే ఆబ్జెక్ట్ని దానికి ఇట్లా ఇనిషియలైజ్ చేసి ఇన్ డాట్ ఇన్నర్ క్లాస్ యాక్సెసిబుల్ అని తీసుకోవాల్సి వచ్చింది. అట్లా కాకుండా డైరెక్ట్గా ఇచ్చామనుకోండి, ఇన్ డాట్ అని లేకుండా ఈ యొక్క వేరియబుల్ ఇక్కడ ఉన్నది డైరెక్ట్గా ఇక్కడికి యాక్సెస్ కాదు. ఓకే, సో ఫైనల్గా మనం అవుటర్ అనే క్లాస్కి అవుట్ అనే ఆబ్జెక్ట్ తీసుకొని జస్ట్ ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం అంతే. సో టోటల్ మనకి అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉన్నా కానీ ఈ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా ఎక్కడ కాల్ చేయబడింది, ఇక్కడ కాల్ చేయబడింది. ఓకే, కన్స్ట్రక్టర్ అంటే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి కదా, కాబట్టి ఇన్నర్లో ఉన్న ఈ యొక్క కన్స్ట్రక్టర్ అవుటర్లో కాల్ చేయబడింది, అవుటర్లో ఆబ్జెక్ట్గా తీసుకోబడింది. కాబట్టి ఇవి ఆటోమేటిక్గా అవుటర్లో యాక్టివేట్ అవుతాయి. అవుటర్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంటే సరిపోయింది మెయిన్లో. సో ఎనీవే కాన్సెప్ట్ ఏంటి, ఇన్నర్ క్లాసు అవుటర్ క్లాసు, ఏ వేరియబుల్స్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నదే